ఇది ఈడిగవాని కుంట నరకుడ గ్రామంలోని శంషాబాద్ మండలం నరకుడ గ్రామంలో సర్వే నెంబర్ 108లో ఉన్న ఈడిగవాని కుంట. రాత్రి కురిసిన వర్షాలకు ఈ కుంట నిండి అలుగు పారడం జరుగుతుంది. ఈ కుంటలో ఇక్కడ ఒక బోర్వెల్ లాంటిది ఏర్పాటు చేసి టెస్టింగ్ కోసం ఏర్పాటు చేసిండ్రు. అది కూడా నీళ్ళలో మునిగిపోవడం జరిగింది. టెస్టింగ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వెహికల్స్ వాళ్ళు వేసుకున్న టెంట్లన్నీ కూడా మునిగిపోయినాయి. వాళ్ళు బయట అన్ని టెంట్లన్నీ కూడా ఆరబెట్టుకొని ప్రయత్నంలో ఉన్నారు. ఈ 108 సర్వే నెంబర్లో ఉన్న ఈడిగవాని కుంట రాత్రి కురిసిన వర్షానికి పూర్తిగా నిండిపోయింది. సాయిల్ టెస్టింగ్కి ఏర్పాటు చేసిన పరికరాలన్నీ కూడా నీటిలో నిండా మునిగిపోయి ఉన్నాయి. ఈ కుంట చాలా పెద్దగా ఉంది, చెట్లతో నిండిపోయి ఉన్నది. కాబట్టి పూర్తి కుంటను మనము ఒకవైపు నుంచి చూడలేకపోతున్నాం. ఈ కుంటలో రేడియల్ రోడ్డు సంబంధించి పనులు ప్రారంభించి అందులో భాగంగా ఈ బోర్వెల్ లాంటి పరికరాన్ని ఉపయోగించి టెస్టింగ్ చేస్తున్నారు. ఆ దృశ్యాల్ని మనం ఇప్పుడు చూడవచ్చు. ఇది అందమైన ప్రకృతి సహజ సిద్ధమైన కుంటలు. నరకుడ గ్రామానికి అతి దగ్గరలో ఉన్న కుంట, పక్కనే శ్మశాన వాటిక. ఇదంతాను రాబోయే కాలంలో రేడియల్ రోడ్ 2లో భాగంగా కనుమరుగు అయిపోయే అవకాశం ఉంది. ఈ నీటి స్టోరేజ్ అంతా కూడా అయ్యే అవకాశం లేదు. నరకుడ ఎడారిగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ కుంటలన్నీ ఆక్యుపై చేసి ఈ విధంగా రోడ్ వేస్తే నరకుడలో ఉన్న 3 రోడ్లలో 3 కుంటల్లో ఈ యొక్క ఈడిగవాని కుంట ముఖ్యమైనది. కాబట్టి ఇలాంటి ప్రకృతి సహజ సిద్ధమైన కుంటలను కాపాడాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం.